హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 వినేద్దామండి. గాఢ నిద్రలో ఉన్న శ్రీరంగం తలవైపు ఏదో శబ్దం వినిపించి లేచాడు. ఆయన గుండె గుబేల్మంది. గదిలో మూలగా వెలుగుతున్న దీపం ఆర్పివేయబడింది. ఇనప్పెట్ట దగ్గర ఎవరో టార్చి పట్టుకుని నిలబడి ఉన్నారు. మరొకడు ఇనప్పెట్ట బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఒరే, ఒక్క ఉదుటన లేవబోయాడు శ్రీరంగం. లేవకు ముసలిపీనుగా, నోట్లోంచి శబ్దం రానియకు, పొడిచి చంపేస్తాను కర్కశంగా వినిపించింది పక్కనే మరో ఆకారం నుండి. లేచి ప్రాణం పోగొట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని గ్రహించాడు. శ్రీరంగం మంచం మీద శిలల విగ్రహంగా కూర్చున్నాడు. దొంగలు తమ పని ముగించుకుని తలుపు తెరుచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీరంగం పెట్టిన కేకలకు ఇంట్లోని వారే కాక చుట్టుపక్కల వాళ్లంతా లేచారు. శ్రీరంగం ఇంట్లో దొంగలు పడి దేవుడి సొమ్ములో ఎత్తుకుపోయారన్న విషయం తెల్లవారకుండానే ఊళ్ళో పాకిపోయింది. ఆ ఊరికి పెద్ద పోలీస్ పటేలు రఘుపతే. ఎన్నడూ లేనిది ఇదేమిటాచార్లు అంటూ వచ్చాడు. ఆ మధ్యాహ్నానికల్లా పాలెం నుండి సబ్ ఇన్స్పెక్టర్ 2 కానిస్టేబుళ్లతో వచ్చాడు. ఎంక్వైరీ ప్రారంభించాడు. ఇంటికప్పు విప్పి నిచ్చెన ద్వారా లోపలికి దిగినట్టు తనను అరవకుండా చేసి తన ముందు నుండే దేవుడి సొమ్ములను ఎత్తుకుపోయినట్టు చెప్పాడు శ్రీరంగం. దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించడం, పోయిన వస్తువులు లెక్కబెట్టి రాసుకోవడం అయ్యాక హఠాత్తుగా అడిగాడు ఇన్స్పెక్టర్, రేణుక ఎవరు? ఊహించని ప్రశ్నకు శ్రీరంగం వెలవెలబోయారు. రేణుక ఎవరంటే మా ఆండాళమ్మ మనవరాలు, విధి వంచిన అభాగ్యురాలు. ఒకసారి ఆమెను చూడాలి. ఆమెతో మీకేమి పని? దొంగలతో ఉండే పని. అదోలా నవ్వాడు ఇన్స్పెక్టర్. వేరే దొంగలెవరూ రాలేదని, రేణుక అనే ఆమె మీరు కలిసి దొంగతనం చేశారని మాకు ఇక్కడికి వస్తుండగానే ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. హరిహరి చెవులు మూసుకున్నారు శ్రీరంగం. తన ఇంటికి పోలీసులు రావడం చూసి కలవరపడిపోయింది రేణు. ఇన్స్పెక్టర్ రేణుని సూటిగా గుచ్చి చూస్తూ, నువ్వేనా రేణుకవి అన్నాడు. అతడి కంఠంలోని కరుకుదనం, అమర్యాద ధోరణి చూసి రేణు చివ్వన తలెత్తింది. నా పేరు రేణుకే అంది గంభీరంగా. నువ్వు అమ్మాపురం జమీందార్ను పెళ్లి చేసుకున్నావా? నేను చేసుకోలేదు, పెద్దలు చేశారు. నీ భర్త సన్యాసుల్లో కలిశాడని నువ్వు. రేణు కళ్ళు నిప్పులు చెరుగుతుంటే అడ్డుపడింది. నోర్ముయ్, నీకా సంగతులతో అవసరమేమిటి? మాకు వచ్చిన ఆకాశరామన్న ఉత్తరంలో నీ సంగతులు చాలా ఉన్నాయి. అన్నీ అడిగి రుజువు చేసుకోవద్దా? రఘుపతి కల్పించుకుని ఈ జరిగిన దొంగతనానికి రేణుక జీవితానికి సంబంధం ఏమిటో ఇన్స్పెక్టర్ గారు. ఆమె ఈ 10-20 రోజుల నుండి గుడిలో పనిచేస్తున్నా ఆమెను అనుమానించాల్సిన పని లేదు. ఏదో ఆకాశరామన్న ఉత్తరాన్ని పట్టుకుని ఆమెను అవమానించడం భావ్యం కాదు. ఆమె నిప్పులాంటి వ్యక్తి. ఒక శ్రీరంగాచార్యుల గారి జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేసిన వారు. వారిని అనుమానించడం అంత అపచారం మరొకటి లేదు అన్నాడు. ఇన్స్పెక్టర్ నవ్వాడు. దొంగతనం, రంకుతనం అనేవి పుట్టుకతో రావండి. అవి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వస్తాయి. నీ ఇల్లు సోదా చెయ్యాలి. చేసుకోండి, రేణుక నిర్భయంగా అంది. ఇంట్లో సామాను తిరిగేసి మరిగేసి చూడడానికి ఏముందని? ఏవో పాతవి 4-5 ఇత్తడి గిన్నెలు, ఓ 2 చెంబులు, ఓ పాత ట్రంకు పెట్టే ఉన్నాయి. గదిలో చూడవలసినవేవీ కనిపించలేదు. గది చూడడం ముగించి పడిపోయిన గోడల్లోకి వెళ్లారు. మిద్దెవాసాలు, దూలాలు అన్నీ అలాగే ఉన్నాయి. మట్టి కింద పందికొక్కులు తోడిపోసిన మట్టి దిబ్బలు, సొరంగాలు కూడా ఉన్నాయి. మీకు ఇదేం పిచ్చండి? ఈ మట్టి దిబ్బల్లో ఏం దొరుకుతుంది? ఒట్టి మట్టి తప్ప, రఘుపతి అన్నాడు. పోలీసులు మరింత పట్టుదలగా వెతకసాగారు. ఓ పడిపోయిన దూలం ఎత్తి ఎగిరిపడ్డారు పోలీసులు. సార్, ఇక్కడ చిన్న పెట్టి ఉందండి. ఇన్స్పెక్టర్ పెట్టి తీసుకుని యువతలికి వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఈ పెట్టెని ఇంట్లోకి ఎలా వచ్చింది? రేణు వెర్రిదానిలా చూసింది. నాకేం తెలీదండి, లోగొంతుకతో అంది. రఘుపతి ఎదుట రాసుకున్న లిస్టు ప్రకారం సొమ్ములు తనిఖీ చేశారు ఇన్స్పెక్టర్. సగం సొమ్ములు మాత్రమే ఉన్నాయి. మిగతా సొమ్ము ఎక్కడా? ఈసారి మరింత రౌద్రంగా అడిగాడు. తెలిస్తే కదా చెప్పేది. రేణు అయోమయంగా చూసింది. జనం రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు రేణు మీదకి. ఒక రాయి రేణు తలకు తగిలి నుదురు పగిలి రక్తం పిల్ల కాలువలా కారసాగింది. టక్కులాడి ఏమో అనుకున్నాం. అమ్మాపురంలో ఆవిడ నడిపినదంతా నిజమే అన్నమాట.
ఆండాళమ్మ మనవరాలు అట్లాంటిది కాదనుకున్నాము. అన్నీ కట్టుకదిలే అనుకున్నాము. నిర్దోషిని నిరాశ్రాయుల్ని చేసి తరిమి కొట్టారు అనుకున్నాము. ఆ ముసలావిడి చచ్చే కాలానికి ఇదేం అప్రబుద్ధి పుట్టింది? దేవుడు సొమ్ములు అపహరించి బాగుపడేవారెవరైనా ఉన్నాడా? శ్రీరంగం శిలా విగ్రహమే అయ్యాడు. పదమ్మా పద. పోలీసుల అదిలింపులు, జనం పరిహాసాలు. భూమి రెండుగా చీలి తన అందులో పడిపోతే బాగుండును అనిపించింది రేణుకి. మావయ్య, మీరు కూడా నేను ఈ దొంగతనం చేశాననుకుంటున్నారా? రఘుపతి కేసి జాలిగా చూసింది. అలనాడు కురసభలో ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపది ముఖం ఇలాగే పెట్టిందేమో. నిస్సహాయంగా ముఖం తిప్పుకున్నాడు రఘుపతి. ఈ క్షణంలో తనను రక్షించే వారెవరూ లేరా? కారడువిలో చిక్కుపడినట్టుగా ఉన్న రేణు మనసులో ఫణిబాబు కదిలాడు. ఇప్పుడు ఫణిబాబు వస్తే ఎంత బాగుండేది. అతడు తప్పకుండా తనను రక్షించేవాడు. తన పిచ్చి కాకపోతే బొంబాయిలోనో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న ఫణిబాబు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? రేణు నిస్సహాయత సుధాంశు మీద కోపంగా మారిపోయింది. పరిత్యగించి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకున్నారు. చూడండి, మీరు తాళి కట్టిన భార్యకు పడుతున్న దుర్గతి. పడితనన్నారు ఈ జనం, దొంగనన్నారు. ఇంకా ఈ ముఖం మీద ఏం రాసిపెట్టి ఉందో. మీరు నిజంగా సన్యసించి ఉంటే ముక్తి కాదు దొరికేది, జన్మ జన్మకి కడుక్కోలేని పాపం. రేణు కళ్ళు సజలా అయ్యాయి. నడు బాపనయ్య, నడువమ్మా. ఇన్స్పెక్టర్ జీపు వైపు నడుస్తూ పొడుగాటి కారొకటి వచ్చి అక్కడ ఆగడం చూసి చటుక్కున ఆగిపోయాడు. కుతూహలంగా జనం దృష్టి కారు మీద, కారు తలుపు తీసుకుని కిందికి దిగిన వ్యక్తి మీద పడ్డాయి. అక్కడ మూగిన గుంపును, అక్కడున్న పోలీసులను చూసి ఏం జరిగింది అని ప్రశ్నించాడు సుధాంశు. చోరీ కేసు, రాత్రి దొంగతనం జరిగిన సంగతి, దొంగల్ని సొమ్ముల్ని పట్టుకోవడం గురించి మర్యాద ఉట్టిపడే స్వరంతో చెప్పాడు ఇన్స్పెక్టర్. కొద్ది దూరంలో భిన్న పదనంతో నిలబడిన పూజారిని, అతడి వెనుక తలవాల్చుకు నిలబడిన యువతిని చూసి షాక్ తిన్నట్టుగా అయ్యాడు సుధాంశు. ఇంతసేపు జుగుత్సాహకంగా వర్ణించబడిన ఆడకేడి రేణుక. మీరు ఎక్కడో పొరబడి ఉంటారు. ఆమె అలాంటిది కాదు. మీకు తెలుసా సార్? బాగా తెలుసు. ఆమె నా భార్య. ఇన్స్పెక్టర్ చిత్రంగా చూశాడు. ఈమె మీ భార్య? మీరు సన్యాసం పుచ్చుకున్నారని? ఎక్కడికి పోయినా ఇదే గొడవయింది. మా బావమరిది పుణ్యమా అని చిరాకుగా అన్నాడు సుధాంశు. నేను మొన్ననే దేశాటనం ముగించుకుని వచ్చాను. ఇక్కడికి నా భార్యను తీసుకుపోదామని వచ్చాను. కానీ ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాము. అలా జరగడానికి వీల్లేదు. నేను జామీనుంటాను. ఆమెను వదిలిపెట్టండి. దొంగగా సాక్ష్యంతో పట్టుకోబడిన మనిషిని ఎలా విడిచిపెడతాము? పట్టుబడి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్. ఇందరు జనం ముందు ఆమె దొంగిలించిన సొమ్ము పట్టుకున్నాము. ఆమె ఇంట్లో సొమ్ము దొరికినదంత మాత్రాన ఆమె దొంగ కావడానికి వీల్లేదు. ఆ పని ఇంకెవరైనా చేసి ఈవిడి మీద నెట్టుండొచ్చుగా. అవన్నీ తరువాత విచారణలో బయటపడతాయి. ప్రస్తుతం ఆమెను స్టేషన్కి తీసుకువెళ్లాల్సిందే. మరి కొంతసేపు ఇద్దరి మధ్య వాదం జరిగాక ఆమెను వదిలిపెట్టడానికి మీకెంత డబ్బు కావాలి? తగ్గు స్వరంతో ప్రశ్నించాడు సుధాంశు. ఈ మాటతో ఇన్స్పెక్టర్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ఆమెను తీసుకెళ్ళండి సార్. రేపు మీకు బంగళాకి వచ్చి కలుస్తాను. పదవయ్యా బాపనయ్య. వచ్చిన వ్యక్తి రేణు భర్తగా గుర్తిస్తూనే తమకు వచ్చిన విపత్తును క్షణాలు విమర్శించాడు శ్రీరంగం. బాబు, తగిన సమయంలో వచ్చి మీ భార్యను రక్షించుకున్నారు. మీరు ఆమెకు చేసిన అన్యాయమంతా ఈ ఒక్క ఉపకారంతో కడుక్కుపోయింది. రంగసాయి మిమ్మల్ని చల్లగా కాపాడుగాక. రేణు, వస్తానమ్మా. పర్వాలేదు, నా గురించి నువ్వేం బెంగపడకు. నిజమైన దొంగలెవరో బయటపడకపోతారా? కొద్ది రోజులు చెరసాలు. ఆ భద్రాచలం రామదాసుల నేను ఏం పాపం చేశానో, అందుకే ఈ పరీక్ష. వృద్ధుడి కళ్లలో జలజల కన్నీరు రాలుతుండగా పోలీసు వాహనం ఎక్కారు. జీపు కదిలిపోయింది. ఏదో అద్భుతాన్ని తిలకిస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు జనం. సుధాంశు మెల్లగా రేణును సమీపించాడు. ఇక్కడ ఇలాంటి స్థితిలో నిన్ను కలుసుకుంటాననుకోలేదు. రేణు వంచిన తల ఎత్తలేదు. ఆ తలకి దెబ్బ ఏమిటి? ఈ పాపిస్టోళ్లు ఆ అమ్మ మీదకి రాళ్లు విసిరారు బాబు. రేణుక చచ్చిపోతే బాగుండననిపించింది. ఇలాంటి అవమానకరమైన స్థితిలోనూ ఈయన రావడం, ఈయన పోలీసుల నుండి తనను విడిపించడం, ఇంతకంటే తను పోలీసులు పట్టుకుపోయినా బాగుండును. సుధాంశు ఏదో మాట్లాడుతున్నా ఆ కంఠస్వరం మామూలుగా ఏ భావమో వ్యక్తపరచకుండా ఉంది. ఇవే మాటలు ఆర్ద్రంగా పలికితే రేణు ఈసరికి అతడిని అల్లుకుపోయి కరువు తీరా ఏడ్చేసి ఉండేది. కాని అతడి కంఠస్వరంలో ఏ ఆత్మీయత వినిపించక ఆమె దూరంలో నిలబెడుతుంది. కారెక్కు. రావా?
రేణు మాట్లాడకుండా కారు తలుపు తీసుకుని ఎక్కి కూర్చుంది. సుధాంశు ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశారు. ఎర్రబడిన కళ్ళెత్తి అక్కడ వింతగా చూస్తున్న జనాన్ని చూసింది రేణు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలి. నీ మొగుడిని తీసుకొచ్చి మాకు చూపాలా. మా పసుపు కుంకుమ తీసుకుని వెళ్లాలా. ఎవరో పక్కన నిలబడి పరిహసిస్తున్నట్టుగా అయ్యి రేణు ముఖం తిప్పేసుకుంది. కొత్త దాసి వద్ద బిక్కుబిక్కుమన్నట్టుగా కూర్చుని ఉన్నారు పిల్లలు. బాబు చాలాసేపటి నుండి ఏడుస్తున్నాడు. అతడిని సముదాయించడానికి దాసికి సాధ్యం కావడం లేదు. ఏది చేతికిచ్చినా విసురుగా లాగిపారేసి బిగ్గరగా గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. వెధవ ఉద్యోగం, ఇలాంటి ఉద్యోగం 1000 రూపాయలు ఇచ్చినా చేయకూడదని విసుక్కోసాగింది దాసి. బాబు ఉన్నట్టుండి ఏడుపు మానేశాడు. తనకెంతో పరిచయమైన ప్రియమైన మనిషిని చూస్తున్నట్టుగా అతడి కళ్ళు ఆనందంతో పువ్వుల్లా విచ్చుకున్నాయి. అమ్మా! ఉష చటుక్కున తల తిప్పి చూసి కారు దగ్గరికి పరిగెత్తింది. ఒక్క ఊపునే రేణు చంకలో ఎక్కేసింది. నువ్విన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అడిగింది. మరు నిమిషంలో బాబు రేణు మరో చంక ఎక్కారు. రేణు కళ్ళ నిండా నీళ్లు. ఆనందంతో పిల్లలిద్దరి మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ దృశ్యం కొద్ది క్షణాలు చూసి ఉదాసీనంగా పైకి వెళ్లిపోయాడు సుధాంశు. మరునాటి సాయంకాలం సుధాంశు రేణు గదిలోకి వచ్చి పాలెం నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అని చెప్పాడు. రేణు ప్రశ్నార్థకంగా చూసింది అతడికేసి. దేవుడి సొమ్ములు అన్నీ లేవని, కొన్ని మాత్రమే మీ పాత గొడ్లలో దొరికాయని, మిగతా వాటిని గురించి పూజారిని ప్రశ్నించగా ఆయన తనకేమీ తెలియదు అంటున్నాడంట. మరి తాతయ్య జైల్లోనే ఉన్నాడా? సొమ్ములు దొరికేదాకా ఆయన్ని విడిచిపెట్టరు. నిన్నైతే నాకు దేవుడిలాగా మీరు అడ్డుపడ్డారు. ఆయనకి ఆ దేవుడే అడ్డుపడతాడు. ఇంకా అబద్ధం నిప్పు మీద పొగలాంటిది. నిప్పు మండగానే ఈ పొగ అదృశ్యం కాక తప్పదు. పోలీసు వాళ్ళకి కావలసింది ఈ సూక్తులు వాదనలు కాదు. వాళ్ళు చూసేది సాక్ష్యాలు, ఆధారాలు. ఈ దొంగతనం నువ్వు ఆ పూజారి కలిసి చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. దొంగ సొమ్ము నీ ఇంట్లోనే దొరికింది. ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు సుధాంశు చురుగ్గా అన్నాడు. రేణు ముఖం విన్నాకంగా అయితే మీరు నేను దొంగనని అనుమానిస్తున్నారా? విచలిత స్వరంతో ప్రశ్నించింది. నిన్నిప్పుడు బాగానే అర్థం చేసుకుంటున్నాను ముఖం తిప్పుకుంటూ అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. మిగతా సొమ్ము ఎక్కడుంచారో చెబితే నీ మీదకి కేసు రాకుండా చూస్తానంటున్నాడు. ఎక్కడుందని చెప్పను? రేణు కంఠం ఉక్రోషంతో పలికింది. నేను నిజంగా దొంగనని అనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పడేయమనండి. నిజం బయటపడ్డ రోజు బయటికి వస్తాను. ఇలా మీరు ఒక దొంగను డబ్బు గుప్పించి కప్పిపెట్టనక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి తప్పుతుందా? డబ్బే కాదు, ఇంకేమైనా చెల్లించాల్సిందే. అంటే నేను అడిగేది ఆ సొమ్ము గురించి. నాకు తెలీదు. నిన్ను ఈ కేసు నుండి బయటకు తీయడానికి నేను ఎంత డబ్బునైనా గుమ్మరించడానికి సిద్ధమే. కానీ కనీసం నా ముందైనా నిజాయితీగా వ్యవహరించకపోతే ఈ సమస్య ఎలా పరిష్కరిస్తాను? ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధమూ లేదు. కావాలని ఎవరో ఈ దొంగతనం చేసి నా మీదకి తోసుంటారు. నా నిజాయితీని మీరు విశ్వసించకపోతే పోనీయండి. నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమే. కాదు, ఈ కేసు నా మీదకి రాకుండా చూడాలనే మీరు అనుకుంటే అలాగే శ్రీరంగం తాతయ్యను కూడా రక్షించే ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుండి ఆ రంగసాయిని కొలుస్తున్న పూజారి భక్తుడు. ఆయన నా వలనే నిరపరాధి. అంతేకాని మీ డబ్బుతో నేనొక్కదాన్ని నిర్దోషిని కావాలని కోరుకోవడం లేదు. ఎంత గర్వం! సుధాంశు కళ్లల్లో ఆగ్రహ ఛాయలు కదిలాయి. వాటిని అణుచుకుంటున్నూ అన్నాడు. నువ్వు చెప్పిన మాట సమాజం నమ్మించాలంటే కనీసం నీకు శత్రువులంటూ ఉండాలి. ఆ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా? ఆ ఊళ్ళో నాకు విరోధులెవరూ లేరు. ఆ విరోధులు పై ఊరు వాళ్లే కావాలి. ఎవరు వాళ్ళు? నాకున్న విరోధి ఒకే ఒక్కరు. అది అతడి పనే కావాలి. ఎవరతడు? మీ బావమరిది మహేంద్ర. అవును, నీ ఆటలు కట్టి నీ నిజ చరిత్ర ప్రపంచం ముందు పెట్టాడు కదూ. శత్రువే మరి నీకు. ఒక విధమైన జుగుప్సతో గదిలో నుంచి వచ్చేశాడు సుధాంశు. ఓ పేరు మోసిన హోటల్లో తన కోసం బుక్ చేసుకున్న గదిలో చిత్తుగా తాగి యాదయ్య కోసం ఎదురు చూస్తున్నాడు మహేంద్ర. తలుపు తెరుచుకుని యాదయ్య ప్రవేశించాడు. దాన్ని జైలుకు పట్టుకుపోయారా యాదా? ముఖం చాటంత చేసుకుని అడిగాడు. పిల్లిలా ముడుచుకుపోయి నిల్చున్నాడు యాదయ్య. ఏరా సమాధానం చెప్పావు? కళ్ళెర్ర చేశాడు మహేంద్ర. అంతా అనుకున్నట్టే జరిగిందండి. సొమ్ములు ఎత్తుకువచ్చి పడిపోయిన ఇంట్లో దాచాము. అక్కడ సొమ్ములున్నట్టు పాలెం ఇన్స్పెక్టర్కి ఓ ఆకాశరామన్న ఉత్తరం రాశాము. అంతా అనుకున్నట్టే జరిగింది. జనంలో చేరి జనాన్ని ఆమె మీదకి రెచ్చగొట్టాము.
జనం రాళ్లు తీసుకుని విసిరారు ఆమె మీదకి. పోలీసులు అడ్డురాకపోతే జనం ఇంకా రెచ్చిపోయి ఏమైనా చేసేవాళ్లు. ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో అనుకోకుండా ఆయన వచ్చి, ఎవరు? ఆ మేనేజర్ ఫణిబాబా? కాదండి, ఆమె భర్త. తన పక్కన పిడుగుపడినా అంత ఉలిక్కిపడేవాడు కాదేమో మహేంద్ర. ఆమె భర్త? అదేలా సంభవం? వాణ్ణి సముద్రంలోకి తోసివచ్చాము అని ఆ రోజు నా దగ్గర 10,000 వసూలు చేశారు కదరా. మళ్ళీ ఎలా బతికి వచ్చాడురా? నడుముకి ఉన్న బెల్ట్ తీసి ముందుకు వచ్చాడు మహేంద్ర. బెల్ట్ దెబ్బ నా మీద పెడితే మీ మర్యాద దక్కదు మహేంద్ర బాబు, యాదయ్య నిటారుగా అన్నాడు. పిల్లి పులి రూపం దాల్చింది. ఇవి మీరు పోషించిన కండలే. అంత మాత్రాన మమ్మల్ని అవమానించే అధికారం మీకు లేదు. మీరు మేం కోరినట్లు పనిచేశాము. విధి మరొక రకంగా వాళ్లను అడ్డుపడుతూ వచ్చింది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? మీ బావను చంపిరమ్మన్నారు. చంపి సముద్రంలోకి పారేసి వద్దామని పుంచి ఉన్నాము. కానీ మనుషులుండడం వల్ల వీలు కాలేదు. అతడు బ్రిడ్జి మీద ఉండగా ఒంటరిగా పట్టుకున్నాము. చంపి సముద్రంలో పారేసే బదులు సముద్రంలోకి తోస్తే వాడే చచ్చి ఊరుకుంటాడని సముద్రంలోకి తోసివచ్చాము. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే అక్షరాలా చేశాము. అరెస్టు చేసి తీసుకుపోయే సమయంలో ఆయన వచ్చి విడిపించి తీసుకుపోయాడు. ఇందులో మా పొరపాటేమీ లేదని స్పష్టం చేస్తున్నాను. మహేంద్ర పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి తగ్గాడు. వెళ్ళు, తిరిగి నేను కబురు చేశాకరా. వాళ్లను పంపించేసి నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు మహేంద్ర. వాడు బతికి వచ్చాడు. తనదన్నుకున్న ఆస్తి తనది కాకుండా చేశాడు. వాడి పెళ్లాన్ని ఎలాగైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు. అది అలా భగ్నమైంది. వాణ్ణి చంపితేనే గాని వాడి ఆస్తి అర్ధాంగి తనది కాదు. మహేంద్ర గుప్పిళ్లు బిగిశాయి. నిప్పులు తొక్కిన కోతిలా గదిలో పచార్లు వేస్తూ ఆగి ఇంటికి ఫోన్ చేశాడు. అవతల నుండి భార్య మాట్లాడింది. బావ వచ్చాడా? అవును, మీకెలా తెలుసు? ఆయన నిన్న వచ్చారు, పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. విసురుగా ఫోన్ పెట్టేశాడు మహేంద్ర. వచ్చేశాడు, బ్రతికి వచ్చేశాడు. ఈ మనుషుల తెలివి తక్కువతనంతో వాడు బ్రతికి వచ్చేశాడు. తెలిసిన వ్యక్తుల మధ్య వాణ్ణి చంపడం ప్రమాదం. కళ్ళం వదిలిన గుర్రంలా అతడి ఆలోచనలు పరుగులు పెట్టసాగాయి. మొరిమొరిగా. బావగారు, సన్యాసం మోజు తీరిపోయిందా? ఆఫీస్ గదిలో ఏవో కాగితాలు చూసుకుంటున్న సుధాంశు ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి కాగితాలు చూసుకోవడంలో నిమగ్నమయ్యాడు. అబ్బా, కొండంత భారం నా మెడ మీద నుండి దిగిపోయింది. అక్కడ నా వ్యవహారాలే నాకు తలకు పట్టనన్ని, ఇక మీ ఎస్టేట్ వ్యవహారాలు. చెల్లెలు పిల్లలు కదా, వాళ్ళు పెరిగి వచ్చే నాటికి వాళ్ళ ఆస్తి పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే ఎలాగాని నేనెంత తాపత్రయపడ్డాను. సుధాంశు వంచిన తల ఎత్తకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. నీ రెండో భార్య గురించి చెప్పడం భావ్యం కాదనుకో, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా చెప్పవలసిన బాధ్యత నా మీదున్నది. నా చెల్లెల్ని పిల్లల ముఖం చూసి ఈ ఆస్తి ఎవరో దక్కించుకోకుండా జాగ్రత్త పడాలనిపించింది. ఆవిడ సత్యంతో సంబంధం పెట్టుకుని ఈ ఆస్తి అంతా కాజేసే ప్రయత్నంలో ఉందని తెలిసింది. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిందే అయినా వాళ్ల సంబంధం బయట పెట్టాల్సి వచ్చింది. ఆవిడో దేవతనని నమ్మే గుడ్డి భక్తుల కళ్ళు తెరిపించడం కోసం. సుధాంశు కాగితాలు పోడ్లో పెట్టి కట్టేసి ఓ పక్కగా పెట్టి కుర్చీలో వెనక్కి వాలిపోయి అడిగాడు. నేను సన్యాసుల్లో కలిశానన్న వార్త తెచ్చి అమ్మని స్వర్గానికి పంపించింది నువ్వేనటగా మహానుభావా? అలా అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదే. నువ్వు రామేశ్వరంలో నాకు కలిశావు. కషాయ వస్త్రాలు కట్టి మీ అమ్మగారు నీకోసం బెంగ పెట్టుకున్నారని, తల్లి లేని పిల్లల్ని అలా వదిలేసి రావడం భావ్యం కాదని చెప్పాను నీకు. నువ్వు ఎవరి పిల్లలు ఎవరు తల్లి అంటూ ఈ ప్రపంచమే ఓ విద్య అంటూ వేదాంతం మాట్లాడుతూ వచ్చావు. షటప్. నేను సన్యాసుల్లో కలిశానా? నువ్వు చూసావా? నువ్వు మాట్లాడావా? అయితే నువ్వు సన్యాసుల్లో కలియలేదా బావా? అయితే నేను చూసింది మాట్లాడింది నీ పోలికలలో ఉన్న సన్యాసి కావచ్చు. ఆ గడ్డంలో సరిగా పోల్చుకోలేకపోయి ఉంటాను. అతడు నన్ను గుర్తుపట్టకపోవడం అది. నీకు ఈ ప్రపంచం మీద ఈ మనుషుల మీద ధ్యాస తప్పి ఈ పరలోక చింత ప్రారంభమైందనుకున్నాను. అరే, ఎంత తమాషా జరిగింది. నవ్వసాగాడు మహేంద్ర కుర్చీ లైగా కదిలేట్టు. నీకు తమాషాగా కనిపించే విషయం ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది తెలుసా? సుధాంశు తీక్షణంగా అన్నాడు. పొరపాటు మానవ సహజం బావా, నొచ్చుకుంటూ అన్నాడు. అయితే తమరు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడ విస్తరిస్తూ వచ్చారు? దానికి జవాబేది చెప్పకుండా కణతలు నొక్కుకున్నాడు సుధాంశు. నీ భార్యను తీసుకుని వచ్చానని విన్నాను. విన్నది నిజమే? చొచ్చో, నువ్వేం మగాడివనుకోవాలి? మగాడన్నవాడు అలాంటి ఆడదాన్ని ముఖం చూస్తాడా? చూసినా బ్రతకనిస్తాడా?
నరికి పోగులు పెట్టాలి. నువ్విలా ఆమెను ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం సాటి వాళ్లల్లో ఎంత పరిహాసపాత్రమవుతుంది. సాటి వాళ్లలోనేమి, కడ ఇంటివాడు కూడా అపహసించుకునే సంగతి. మహి, కటువుగా పిలిచాడు సుధాంశు. ఇది నా స్వవిషయం. ఇందులో ఎవరు జోక్యము నేను సహించను. నేను లేనప్పుడు నువ్వు చేసిన నిర్వాకం చాలు. ఇప్పుడు నీ చొరవ తీసుకుని చెప్పాల్సిందేమీ లేదు. నీ చెల్లెల పిల్లలని నువ్వు తీసుకున్న జాగ్రత్తకు కృతజ్ఞత చెప్పాలో చెప్పుచ్చుకొట్టాలో తెలియడం లేదు. ఇంచుమించుగా వ్యవహారాలన్నీ తలకిందులు చేశావు. ఇంట్లో ఎంత సామాను పోయింది లెక్కే లేదు. ఇదంతా చెల్లెలి పిల్లలు ముఖం చూసే కాబోలు. గుడిలో ఉన్న లింగాన్ని మింగడానికి కూర్చున్నావు. మహేంద్ర ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయి రౌద్రం చోటు చేసుకుంది. నా వల్ల నువ్వు ఎంత నష్టపోయావో లెక్కరాసి పెట్టు, పంపిస్తాను. తాళం చెవులు గుత్తి అతడు ముందు పడేసి లేచి విసురుగా వెళ్లిపోయాడు. 3 రోజులు గడిచాయి. తను పోయాక మహేంద్ర చేతిలో జరిగిన మార్పులు సరిచేసుకోవడంలో సుధాంశుకు ఊపిరి సలపనంత పని అయింది. భోజనం కూడా తినడానికి తీరిక లేనట్టుగా గబగబా 2 మెతుకులు తిని కారులో వెళ్లిపోతున్నాడు. అతడింత శ్రద్ధగా పనులు స్వయంగా చూసుకోవడం చూసిన రేణు ఆశ్చర్యానికి అంతులేదు. ఎంత మార్పు! మనోరమ లోకం నుండి రావడం ఇష్టం లేనట్టుగా ఎప్పుడూ మేడ మీద గడిపేవాడు. ఏ వ్యవహారమైనా కాంతారావు గారే చూసేవాడు. ఇప్పుడు కాంతారావు నామమాత్రంగా సుధాంశు వెనుక ఉంటున్నాడు. అన్నీ సుధాంశు చూసుకుంటున్నాడు. ఆనాడు తనను వెంటబెట్టుకు వచ్చి ఇక్కడ దిగి విడిచాడు. పాలెం నుండి ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు తప్ప మరి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్కసారి కన్నెత్తైనా చూడలేదు. తను వెళ్ళాక ఏం జరిగిందని పరామర్శించలేదు. తన అనుభవాలు చెప్పలేదు. కాంతారావు వల్లే తెలిసింది అతడు సన్యాసుల్లో కలిశాడన్న వార్త మహేంద్ర కల్పించిందేనని. రేణుకేమిటో అగమ్యంగా అస్థిమితంగా ఉంది. తనను ఏం చేయదలుచుకున్నాడు తన భర్త? ఉష బయట తోటలో ఆడుకుని వచ్చి రేణు ఒళ్ళో కూర్చుంది. కథ చెప్పమ్మా, రాత్రికి చెబుతాను, నువ్వు కబుర్లు చెప్పు. కామాలు పులిస్టాప్లు లేకుండా ఉష చెబుతున్న కబుర్లకు ఊకొడుతూ మధ్య మధ్య పకపక నవ్వసాగింది రేణు. ఆమె హృదయఘోష ఎలా ఉన్నా పిల్లతో మాత్రం సరదాగా గడుపుతుంది. ఎప్పుడు వచ్చి నిలబడి ఉన్నాడో అన్నాడు సుధాంశు. ఆ పిల్లల్ని అంత చేరిక చేసుకోవద్దు. మరో 4 రోజుల్లో ఉష కాన్వెంట్కి వెళుతుంది. అక్కడ బెంగ పెట్టుకోగలదు. ఉషని కాన్వెంట్కి పంపిస్తారా? అవును, బాబును కూడా కొత్త దాసికి అలవాటు చెయ్యి అనేసి పైకి వెళ్ళబోయాడు సుధాంశు. ఆగండి, రేణు తీవ్రమైన స్వరంతో అంది. ఇలా పిల్లల్ని నా నుండి దూరం చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఎప్పటికైనా దూరం కావాల్సిందే కాబట్టి. అంటే అంటే రేణు ఆవేశంతో ఉగిపోసాగింది. సుధాంశు ఆమె ముఖంలోనికి నిదానంగా చూసి, పైకి రా రేణుగా, నీతో కొన్ని సంగతులు మాట్లాడాలి అన్నాడు. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోతుందన్నట్టుగా సరాసరా అతడి వెనక నడిచింది రేణు. ఫ్యాన్ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు సుధాంశు. కూర్చో రేణుక, ఒక అతిథికి మర్యాద చేసినట్టుగా అన్నాడు. పర్వాలేదు, చెప్పండి. రేణుక, నువ్వు ఎటువంటి దానివైనా నీ మీద మొదటి నుండి నాకు ఏ విధమైన గౌరవం ఉందో ఇప్పుడు అదే గౌరవం ఉంది. నీ వల్ల జరగకూడని 2 తప్పులు జరిగిపోయాయి. ప్రపంచానికి తెలియని మరో తప్పు కూడా జరిగింది. నీ వల్ల అది నా మనసులో పెట్టుకుంటాను. నేను చూసేవి ఆ తప్పులను కాదు కాని వెనుక ప్రేరేపించిన శక్తులను. ఆ శక్తులు విజృంభించడానికి కారణం నేను. భర్త ఉండి లేని దానివైపోయినప్పుడు ఏం చేస్తావు? ఆత్మనిగ్రహం మహామహులకే సాధ్యం కానిది. నువ్వు దిగజారడానికి కారణం నేను. దానివల్ల ఏదైనా పాపం చుట్టుకుంటుందంటే అది నిజంగా చుట్టుకోవాల్సింది నన్నే. ఇక దొంగతనం చేశావన్న దానికి కారణం పేదరికం. ఐశ్వర్యవంతులు ఇంటికి కోడలువై ఒక్కసారిగా ఆ ఐశ్వర్యం అంతా దక్కకుండా వెళ్ళగొట్టబడిన దానివి. అంతకంటే ఏం చేస్తావు? నిన్ను అర్థం చేసుకునే సంస్కారం నాకుంది. నిప్పులు రాలుస్తున్నట్టుగా చూసింది రేణు. మీకు నన్ను అర్థం చేసుకునే సంస్కారం ఉందా? దానికి మీరు 1000 జన్మలెత్తాలి. మీకున్నది సంస్కారం కాదు, స్వార్థం. ఆ స్వార్థమే నన్ను ఏ స్త్రీ పొందకూడదని దుఃఖానికి లోను చేసింది. సుధాంశు ముఖంలో ఉద్వేగం చోటు చేసుకుంది. ఒకప్పుడు నేను స్వార్థపరుణనే. కానీ పంబం నుండి నేను ఉత్తరం రాశాను. పంబం స్టేషన్లో అడ్రస్ ఇస్తూ దానికి నీ దగ్గర నుండి ఏ భర్త పొందని జవాబు పొందాను. అతడి పెదవులు అంతులేని వైర్యాశంతో నవ్వాయి. ఏమిటి మీరనేది? నాకు కొంచెం అర్థమయ్యేటి చెప్పండి. నన్ను పట్టిన మనోరమ భూతం వదిలిపోయిందని, నేను ఇంటికి తిరిగి వస్తున్నానని పంబం నుండి నీకో ఉత్తరం రాశాను. ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశానో? నన్ను చంపడానికి పంపించావే నీ మనుషులు, వాళ్ళు చెబుతారు. నేను మనుషుల్ని పంపించానా మిమ్మల్ని చంపడానికి?
ఏమిటి మీరు మాట్లాడేది? కాస్త వివరంగా చెబుదూరు. మీకు పుణ్యం ఉంటుంది. ఆశ్చర్యం, కోపం, దుఃఖం, ఆవేశం ఒకదాన్ని ఒకటి తరుముకు రాగా మతి చలించిన దానిలా అంది రేణు. వివరాలు నాకంటే నీకే బాగా తెలుసు నిరసనగా అన్నాడు సుధాంశు. ఒకనాడు మనోరమ ధ్యాసలో పడి ఉండి నిన్నే గడ్లు పరకలా చూశాను. అలాగే నిన్ను వదిలించుకోవాలని చూశాను. దానికి ప్రతీకారంగా నువ్వు ఆండాళమ్మ మనవరాలివి, కత్తికి 2 అంచులా పదునున్నదానివి. సత్యం మోజులో పడి ఉన్న నీకు నేను మనసు మార్చుకుని రావడం కంట్లో నలుసులా కలత పెట్టి ఉంటుంది. అందుకే యుక్తిగా నన్ను తొలగించుకోవాలి అనుకున్నావు. మొండివాడిని కనుక యముడిని ఎదిరించి ఇలా బ్రతికి వచ్చాను. అబద్ధం, మీరనేదంతా అబద్ధం. మహేంద్ర నన్ను కులతను చేసినా, ఆడవాళ్లందరూ నన్ను దొంగను చేసినా అర్థం ఉంది. కాని మీరు నన్ను హంతకుని చేయడంలో అర్థం లేదు అరిచినట్టుగా అంది. నువ్వు దొంగవు, కులతవుగానే లోకానికి తెలుసు. హంతవికి కూడానని తెలిసింది నా ఒక్కడికే. నువ్వు భయపడనక్కర్లేదు. నేను ఎవరికీ చెప్పను. ఆ రహస్యానికి నాలోనే సమాధి కడతాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను సహించడానికే నిర్ణయించుకున్నాను. కానీ ఇలా నా ముందు నిలబడి అబద్ధాలు మాట్లాడాలని చూడకు. నేనది సహించను. దెబ్బతిన్న పాములా బుసలు కొడుతున్న రేణు మూలకి స్టూల్ మీద గంధపు చెక్క అందంగా చెక్కబడిన నటరాజు విగ్రహం చేతికి తీసుకుని విసిరి కొట్టింది. అది సూటిగా సుధాంశు నుదురు తాకి కింద పడింది. అప్రయత్నంగా సుధాంశు చేత్తో నుదురు తాకి చూసుకున్నాడు. చేతి నిండా ఎర్రటి రక్తం. ఒక్క క్షణం మౌనంగా ఉండి చిరునవ్వుతో తలెత్తాడు. నువ్వు ఏ తప్పు చేసినా నేను క్షమించడానికే నిశ్చయించుకున్నానని చెప్పాగా. నిన్ను పెళ్ళాడి నేను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను క్షమించడానికి, నీ జీవితం సరిదిద్దడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు చీకటిలో ఏ ఆనందం కోసం ప్రాకులాడావో ఆ సుఖం నువ్వు వెలుగులో ఉండి అనుభవించే అవకాశం నీకు కలగజేస్తాను. నేను సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నాను. అతడు విడుదలవుతూనే మీ ఇద్దరి వివాహము నా చేతుల మీదుగా జరిపిస్తాను. మీరిద్దరూ సుఖంగా బతకడానికి కావలసినంత డబ్బిస్తాను. ఆ విధంగా నా పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సత్యం చదువు రానివాడే కావచ్చు, వాడి ఇంట్లో నౌకరిగా బ్రతికిన వాడే కావచ్చు. కానీ వాడికి మంచి మనసుంది. అది చాలు నువ్వు సుఖపడడానికి. అమ్మవాడికి పెళ్లి చేస్తానంటూ ఉండేది. వద్దమ్మగారు అంటూ సిగ్గుతో పారిపోయేవాడు. వాడి పెళ్లి ఈ విధంగా నేను చేయవలసి వస్తుందని విధి విన్యాసానికి ఇంచుకు ఆశ్చర్యం తప్పితే నాకు బాధలేదు. రేణు తనేమైపోతుందో తెలుసుకోలేని అయోమయ స్థితిలో పడిపోయింది. మెదడులో నరాలు తెగిపోతున్నట్టుగా బాధ. ఎవరితో తన హృదయ వేద చెప్పుకొని సేద తీరాలనుకుందో, ఎవరితో చెప్పి దుష్టులకు శిక్ష వేయించాలి అనుకుందో, ఎవరి గుండెల్లో తలదాచుకుని ఊరడిల్లాలి అని అనుకుందో అతడే తను దొంగల కులుతగా, చివరికి హంతకురాలిగా కూడా నిర్ణయించి క్షమనే శిక్షగా విధించాలి అనుకుంటున్నాడు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా ఏ స్త్రీకైనా? అత్తయ్య, జీవితమే ఒక తపస్సుగా నా భర్త కోసం నిరీక్షించమన్నావు. నిరీక్షించాను. ఫలితం ఎటువంటిది లభించిందో ఆ లోకం నుండి నువ్వు చూడత్తయ్యా. రేణుకు తల తిరిగినట్టుగా అనిపించింది. తలపట్టుకుని కళ్ళు మూసుకుంది. కింద దుక్కిళ్ళున విరుచుకుపడిపోయింది. సుధాంశు గబుక్కున సమీపించి చూసేసరికి రేణు కింద అస్తవ్యస్తంగా తెలివిహీనంగా పడిపోయింది. తలుపులు మూసి ఉన్న గదిలో నుంచి సామాను విసిరి కొట్టిన శబ్దాలు, కేకలు పెడుతూ ఏడుస్తూ నవ్వుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. గది యువతల కళావిహీనత వదనంతో నిలబడి ఉన్నాడు సుధాంశు. ఇంతకు ముందే రేణును పరీక్ష చేసి డాక్టరు మెంటల్ షాక్గా మతి భ్రమించినట్టుగా చెప్పి వెళ్లాడు. ఏం జరిగింది బాబు? కాంతారావు ప్రశ్నించాడు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాను. నోరు జారాను. ఏమన్నారు? కాంతారావు స్వరంలో ఆతృత. దొంగవి అన్నాను, పతితవి అన్నాను, హంతకువి అన్నాను. ఏమన్నారు? రెట్టిస్తూ అడిగాడు కాంతారావు కళ్ళి పత్తికాయల్లా చేసుకుని. అయినా తన మీద నాకు కోపం లేదన్నాను. సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నానని, ఇద్దరికి వివాహం జరిపించి సుఖంగా బతకడానికి కావలసిన డబ్బు ఇస్తానని చెప్పాను. వివరంగా చెప్పండి బాబు. సుధాంశు నుండి జరిగిందంతా విని కాంతారావు వణికే స్వరంతో అన్నాడు. ఎంత పని చేశారు బాబు? ఆ తల్లిని అన్ని మాటలన్నారా? పురుషుణ్ణి అనిపించుకున్నారు. పేద ఇంటి నుండి వచ్చిందని ఆమెను మీరు చాలా తక్కువగా అంచనా వేశారు. కాని ఆమె పేదరికం ఆమె వ్యక్తిత్వాన్ని నిగ్గు నిల్చిందే గాని చవకబారు మనిషిగా తయారు చేయలేదు. ఆనాడు అన్ని విధాల అమ్మగారు నేను పరీక్ష చేశాకే ఈ ఇంటి కోడలిగా నిర్ణయించాము. ఆమె మా అంచనాలను మించి నిలబడింది. అయితే ఐశ్వర్యవంతుల ఇంటి కోడలై తామరాకు మీద నీటి బొట్టు చందంగా మెలిగింది.
మెడలో ఆ పసుపు తాడు తప్ప ఒక్క ఆభరణమూ ధరించలేదు. సాదా చీరలే గాని ఒక్కనాడు ఖరీదైన చీరలు కట్టుకోలేదు. కాని ఇంట్లో పనీపాటులు చేసే వాళ్ళంటే ఆమెకు ఎంత దయో చెప్పలేం. ఎవరికి ఏ సుస్థి చేసినా, ఏ కష్టం వచ్చినా కన్నె తల్లిలా పరామర్శించి ఆదుకునేది. సత్యానికి ఆమెకు ఏ కుచితలో సంబంధం కట్టారని మీరెలా నమ్మారు బాబు? తన ఇంట్లోనే ఒక నయా పైసా తమ కోసం ఖర్చు పెట్టని మనిషి, దేవుడు సేవ చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న మనిషి దేవుడి సొమ్ములు దొంగిలించిందని ఎలా అనుకున్నారు? సాక్ష్యాలు? దుర్మార్గులు కుట్ర పన్నితే ఎన్ని సాక్ష్యాలైనా సృష్టవుతాయి. ఆమె మీద కుట్ర పన్నే అవసరం ఎవరికి కలిగింది? మీ అర్ధాంగి మీద, ఆస్తి మీద కన్ను వేసిన మహేంద్రబాబుకి. మరి నాకు ఒక్క సందేహం తీర్చండి. నేను మనసు మార్చుకుని వస్తున్నానని రాశాను ఆమెకు. జవాబుగా నన్ను 2 మనుషులను చంపడానికి వచ్చారు. మిమ్మల్ని 2 మనుషులు చంపడానికి వచ్చారా? అవును. ఆమెకు ఉత్తరం రాసి ఆమె ఉత్తరం కోసం ఎంఓ కోసం ఎదురుచూస్తున్నాను. అప్పుడు పంబంలో ఉన్నాను. ఆ రోజు సాయంకాలం పంబం బ్రిడ్జి మీద నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను. ఎవరో 2 చటుక్కున నా చెరో రెక్క పట్టుకునేదాకా తెలియదు. నన్ను వాళ్లు పైకి లేపి సముద్రంలోకి విసురుతుండగా వాళ్ల ముఖాలు చూశాను. వాళ్ళిద్దరూ ఆ ఉదయం నుండి నేను బస చేసిన రూమ్ ముందు నుండి చాలాసార్లు తిరగడం గుర్తు వచ్చింది. చదువుకునే రోజుల్లో ఈతలో ప్రావీణ్యం సంపాదించిన వాడిని గనుక సముద్రం నన్ను కబళించకుండా ఈదాను. కాని తీరాన్ని చేరుకోకముందే స్పృహ తప్పిపోయాను. ఆ తరువాత స్పృహ వచ్చింది. ఓ బెస్తావారి గుడిసెలో అక్కడే 2 నెలలు గడిచాయి. వారి సేవలో నేను కోలుకున్నాను. వాళ్లకు డబ్బు పంపడం తప్ప మరో విధంగా కృతజ్ఞత చూపుకోలేకపోయాను. దీనికి చెప్పండి జవాబు. నా అడ్రస్ రేణుకకి మాత్రమే తెలుసు. ఆ ఉత్తరం ఆమెకే రాశాను. అసలు ఆ ఉత్తరం తనకు అందలేదని బుకాయిస్తుంది. ఉత్తరం అందుకునే నన్ను చంపడానికే మనుషులొచ్చారా? ఆ ఉత్తరం ఇంకెవరి చేతిలోనైనా పడొచ్చుగా. మీలాగే నేను ఊహాగానాలు చేయలేకపోయాను. సత్యం భుజాలు పట్టుకుని సేవ చేస్తుంటే 2 వయసు మర్చిపోయి తల్లి కొడుకుల్లాంటి వాళ్ళు అనుకోలేకపోయాను. సుధాంశు పదునుగా అన్నాడు. ఇక ఆమె దొంగతనం సంగతి అందరి ముందు దొంగ సొమ్మును ఆమె ఇంట్లో పెట్టుకోగా ఆమె దొంగ కాదని ఎలా అనుకోగలం? ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఆమె ఎటువంటిదో చెబుతుంటే మీరు ఆమెను ఓ దేవతగా భావిస్తుంటే ఎవరో అన్నట్టు మీరు గుడ్డి భక్తులని అనుకోవాలి. మంచితనం నటించి అమ్మను మిమ్మల్ని బుట్టలో వేసుకున్నంత సులభంగా అందర్నీ వేసుకోలేదు. బాబు, ఇప్పుడు నా మాటలేవి నమ్మకపోయినా కాలం చెప్పే జవాబునైనా మీరు వినక తప్పదు. ఆవేదనగా లేచిపోయాడు కాంతారావు. బాబుగారు, మీకోసం మల్లేష్ వచ్చాడండి, పనివాడు వచ్చి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో సుధాంశు పడుకోబోతుండగా. ఇప్పుడా? ఎందుకట? సుధాంశు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడిపడినాయి. ఏమోనండి. సుధాంశు కిందకి దిగివచ్చాడు. ఏమిటి? సత్యం జైలు నుండి తప్పించుకు వచ్చాడండి. మహేంద్రబాబును హత్య చేస్తాడంటండి. మల్లేష్ వణుకుపోతూ కంగారుగా చెప్పాడు. నేను వాడిని గదిలోకి తోసి తలుపు గడియబెట్టి వచ్చానండి. మహేంద్రను హత్య చేస్తాడా? అవునండి. అమ్మగారికి తనకి లేని సంబంధాన్ని కట్టి అమ్మ బతుకును నవ్వులు పాలు చేసిన వాడిని ప్రాణాలతో ఉండనీయడంటండి. వాడిని చూస్తేనే భయమేస్తుందండి. మనిషి ప్రతీకారం రూపమెత్తి వచ్చినట్లుగా ఊగిపోతున్నాడండి. వాడిని ఇక్కడికి తీసుకురాగలవా? ఓహో, మహేంద్రబాబును హత్య చేసి గాని మీ కళ్ళ ఎదుట పడడంటండి. అప్పుడు మీ పాదాల ముందే తల పగలగొట్టుకుని చస్తాడంటండి. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడండి. వాడిని చూస్తూనే భయమేస్తుండండి, ఇంచుమించుగా ఏడుపు స్వరంతో అన్నాడు మల్లేష్. ఎలాగైనా వాడినోసారి ఇక్కడికి తీసుకురాలేవా? నా మాట వినడండి. వినే పరిస్థితిలో లేడు. సుధాంశు కొద్దిసేపు ఆలోచనగా నిలబడి పద నేను వస్తాను అంటూ జోళ్లు తొడుక్కుని మల్లేష్ని అనుసరించాడు. తలుపు తెరుస్తూనే రివ్వున యువతలికి వచ్చాడు సత్యం. ఎందుకురా నన్న గదిలో పడేసి వెళ్ళావు? నువ్వు అడ్డుపడినంత మాత్రాన నేను ఆ మహేంద్ర ప్రాణం తీయకుండా వదులుతానా? వాడిని చంపి నేను చస్తాను ఆదృస్తున్నట్టుగా అంటున్న సత్యం మల్లేష్ వెనుకగా నిలబడిన వ్యక్తిని చూసి మెరుపు తాగినట్టుగా వెలవెలబోయాడు. బాబుగారు, మీరొచ్చారా? ఏరా, మనుషుల్ని చంపి హత్య చేసేంత మనగాడివైపోయావా? సత్యం చివారిన సుధాంశు పాదాల మీద పడిపోయాడు. నేను జైలు పాలయ్యానని, నా జీవితం నాశనమైపోయిందని నాకేం బాధలేదు. ఇదంతా నా ప్రారంభమని అనుభవిస్తాను. కానీ అమ్మ మీద నింద వేసిన వాడిని మాత్రం బతకనీయను. తరువాత నువ్వు బతుకుతావా? అక్కర్లేదు. తల్లి కొడుకులకు సంబంధం కట్టిన ఈ పాపిష్టి ప్రపంచంలో బతకాలని కూడా నేను అనుకోవడం లేదు బాబుగారు. నా హృదయం రగిలిపోతుంది బాబుగారు. వెంకటలక్ష్మిని చంపి ఆ హత్యా నేరం నా మీదకు తోసినందుకు కాదు. నా పగ దేవతలాంటి మనిషిని నిందల పాలు చేసినందుకే ఈ పగ. బాబుగారు,
ప్రపంచం ఏమైనా అనని, మీరు మాత్రం అమ్మని అవమానించకపోతే చాలు బాబుగారు. ఈ మంట సగం చేత్తో తీసేసినట్టు పోతుంది. బాబుగారు, ఒక్క మాట చెప్పండి. ఈ లోకుల్లో మీరొకరు కాదని, మీకు అమ్మ మీద అనుమానం లేదని చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ బ్రతిమారసాగాడు. హృదయాన్ని చీల్చుకు వస్తున్నట్టుగా ఉన్నవాడు మాటలను అంత తేలికగా తీసివేయలేకపోయాడు సుధాంశు. లేరా, బంగ్లాకి పద. ఇంత ఆవేశం పనికిరాదు. రాను బాబుగారు, నేను ప్రాణానికి తెగించి వచ్చింది ఇలా మాటలతో చల్లబడబోవడానికి కాదు. ఈ ఆవేశం చల్లార్చే ప్రయత్నం చేయకండి. నిజంగా పగ తీర్చుకోవలసింది నేనురా. అతడి వల్ల నిజంగా నష్టపడింది నేను. నిజానిజాలు తెలుసుకోకుండా పైకి కనిపించేది నిజమని నమ్మి రేణు మృతిభ్రమణానికి కారకుడిని అయిన నేను తీసుకోవాలి వాడి ప్రాణాలు. ఆ అవకాశం నాకే వదిలిపెట్టు. ఈ బాబుగారి మీద నీకేమైనా గౌరవం ఉన్నది అంటే నేను చెప్పినట్టు చెయ్యి. తక్షణం నువ్వు పారిపోయి వచ్చిన చోటికి వెళ్ళు. నీ కేసు విచారణ తిరిగి మొదటి నుండి జరిపిస్తాను. నిజానిజాలు బయటికి రప్పిస్తాను. దుష్టులకి శిక్ష పడేలా చేస్తాను. అంతేగాని ప్రాణాలు తీసి ప్రాణాలు పోగొట్టుకోవడం వివేకం కాదు. నేను వెళ్ళను బాబుగారు. నేను వచ్చిన పని పూర్తి కానిదే వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా జరుగుతుందని తెలిస్తే నేనిక్కడికి రాకనే పోదును నీరసంగా అన్నాడు సత్యం. మహేంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసమే నేనిక్కడికి వచ్చాను. రావడం మంచిదైంది. పద, నేను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి వస్తాను. సత్యం రెక్క బలంగా పట్టుకుని నడిపించసాగాడు సుధాంశు. సత్యాన్ని పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసి తిరిగి వచ్చేసరికి తెల్లవారిపోతుందని అలసటగా పక్క మీద వాలిపోయి సుధాంశు రాసుకోసాగాడు. రేణు నిజంగా నిష్కళంక. అతడిలో మదన ప్రారంభమైంది. నిజంగా అలాగే జరిగితే ఏ భర్త ఏ భార్యకు చేయని ద్రోహం చేసిన వాడవుతాడు. ఆమె కష్టాలు తొలగించాల్సిన వాడు ఇంకా కష్టాలు పాలు చేసిన వాడు అయ్యాడు. మనోరమ స్మృతులలో పడిన తనకు రేణును అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది. పేదరికంలో విచ్చలవిడిగా తిరిగిన ప్రవృత్తిలా కనిపించింది ఆమె తనతో మాట్లాడిన మాటల్లో. ఆండాళమ్మ మనవరాలికి అంతకు మించిన మంచి బుద్ధులు ఎలా అద్భుతాయి అనుకున్నాడు. రేణుక ఇలా తన ముందు ప్రపంచం ముందు దోషిగా నిలబడడానికి దుష్టశక్తులున్నాయని కనుక్కోలేకపోయాడు. బాబుగారు, నౌకరు పరిగెత్తుకు వచ్చాడు. అమ్మగారు తలుపులు బాదుతున్నారండి. విరిగి పడిపోతాయేమో అన్నంతగా గట్టిగా తంతున్నారు. కోపంతో అరుస్తున్నారు. దిగ్గున లేచి నౌకర్ను అనుసరించాడు సుధాంశు. తీయండి తలుపులు, లేకుంటే బద్దలు కొడతాను. రేణు కంఠస్వరం ఆయాసంతో రొప్పుతుంది. సుధాంశు తలుపు మీద చేతులు వేశాడు తీయడానికి. తెరవకండి బాబుగారు, అమ్మగారు కోపం మీదున్నారు. పర్వాలేదు, ఏం జరుగుతుందో ఆలోచించకుండానే తలుపులు తెరిచాడు సుధాంశు. అతడిని చూస్తూనే మరింత ఉగ్రంతో ఊగిపోసాగింది రేణు. గదిలో బంధిస్తావా నన్ను? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పిడికిలి బిగించి సుధాంశు గుండెల మీద ఒక్క గుద్దు వేసింది. సుధాంశు చలించలేదు. ఆ చెయ్యి తిరిగి లేవకుండా తన చేత్తో వడిసి పట్టుకున్నాడు. వదులు చేతిని, నీ ప్రాణాలు తీస్తాను. సుధాంశు బలంగా ఆమె ఎటూ కదలకుండా పట్టుకున్నాడు. అతడి చేతిలో ఉన్న ఆమె చేతివేళ్లు పగిలి రక్తం చిందుతున్నాయి. రేణు గింజుకోవడంలో ఆ రక్తం సుధాంశు తెల్లటి గుడ్డల నిండా అంటుకోసాగింది. ఆ స్థితిలో రేణుని చూస్తుంటే సుధాంశు హృదయం ద్రవించిపోయింది. ఆమెను ఈ స్థితికి గురిచేసిన తన మీద తనకే అసహ్యం రాసాగింది. అభమో శుభమో తెలియని ఒక యువతి జీవితం సర్వనాశనం చేసిన దుర్మార్గుడివి కదు తను. రేణును అలా పట్టుకుని ఫోను ఉన్న గదిలోకి నడిచాడు సుధాంశు. వెంటనే బయలుదేరమ్మని డాక్టర్కి ఫోన్లో చెప్పాడు. తన చేతిని పట్టుకున్న సుధాంశు చేతిని గబుక్కున కొరికింది రేణు. అబ్బా! అతడి చెయ్యి పట్టు సరడలంతో రేణు బాణంలా ఒక్కు పరుగు తీసింది, పారిపోతుంది. పట్టుకోండి, బిగ్గరగా కేకలు పెట్టాడు. ముగ్గురు నౌకర్లు పరిగెత్తసాగారు. రేణుక కనుమూసి తెరిచేలోగానే తూనీగల గేటు దగ్గరికి వచ్చేసింది. గూర్ఖా చొప్పున గేటు మూసేశాడు. రేణు కోపంతో ఊగిపోతూ కింద ఉన్న రాయి తీసుకుని గూర్ఖా తల మీదకి విసిరింది. అతడు చప్పున తప్పుకున్నాడు. ఆమెను పట్టుకోవడానికి జడిసి దూరంగా నిలబడిపోయారు నౌకర్లు. వెనుక నుండి వచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు సుధాంశు. పద ఇంట్లోకి. నేను రాను. రేణు గింజుకోసాగింది. ఆమెను ఒక్క ఊపిన చేతుల మీదకి ఎత్తుకుని ఇంటివైపు పెద్ద పెద్ద అడుగులు వేశాడు సుధాంశు. గంట తరువాత డాక్టర్ గారు కారు నుండి హుటాహుటీగా దిగాడు. నేను చెప్పాగా, పిచ్చాసుపత్రిలో చేర్పిద్దామని. అనవసరంగా నీకు శ్రమ తప్ప లాభం లేదు. ఓహో, ఆమెను పిచ్చాసుపత్రి పాలు చేస్తే మరి నాకు నివృత్తి దొరకదు. శంకర్, ఎంత కష్టమైనా ఆమెను నా ఇంట్లోనే ఉంచుకుంటాను. నువ్వు ఒకే ధోరణిలో పోతున్నావు. అసలు ఆమె కళ్ళల్లో నువ్వు పడుతున్న కొద్దీ ఆమె ఇంకా రెచ్చిపోతుంది. నీ కనుసన్నల్లో ఆమెను ఉంచుకోవాలి అనుకోవడం ఉత్తవెర్రి.
ఇలా ఆమె రెచ్చిపోయే సంఘటన ఏవీ జరగడానికి వీల్లేదు. నా మాట విను. ఇంతసేపు రేణును ఉరిమి పట్టి ఉంచడంలో సుధాంశు శరీరమంతా చెమటలు పట్టింది. అతడి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో రేణు చైతన్యం లేనట్టుగా మంచం మీద పడిపోయింది. కొద్ది క్షణాల తరువాత, ఆమె మామూలు మనిషి కావాలంటే నువ్వు నా సలహా పాటించక తప్పదు సుధా. ఆమె మతిభ్రమణానికి కారకుడవైన నువ్వు ఆమె కళ్ళల్లో పడే కొద్దీ కలిగే పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆమె పిచ్చి చేతులు దాటిపోకముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమెను ఇక్కడే ఉంచి వైద్యం చేయించాలనుకుంటే నేను ఈ కేసు వదులుకుంటాను. నువ్వొక మోరా డాక్టర్ని చూసుకో. నా బాధ నీకు అర్థం కాదు శంకర్. నేను ఆమెను చాలా అన్యాయం చేశాను. ఆమె నిండు జీవితం నిప్పులు పాలు చేశాను. ఇప్పుడు ఆమెను ఎవరికో అప్పగించి చేతులు దులుపుకోలేను గాద్గికంగా అన్నాడు సుధాంశు, చేతుల్లో ముఖం దాచుకుని. శంకర్ సమీపించి అతడి ముఖం మీద నుండి చేతులు తొలగించి అనునయంగా అన్నాడు, పిచ్చాసుపత్రిలో చేర్చనక్కర్లేదు. ఆమెను నా ఇంట్లో ఉంచుకుని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వు మామూలు మనిషినివి చేస్తానంటే రేణుకని నీ చేతిలో పెడతాను శంకర్. డాక్టర్లు కర్తవ్యాన్ని నిర్వహించేవారే గాని కర్మను నిర్ణయించేవారు కాదుగా. నా సాయశక్తులా ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. శంకర్ వెళ్ళడానికి లేచి, రేపు ఉదయం తీసుకువచ్చి నాకు అప్పచెప్పి వెళ్ళు ఆమెను అన్నాడు. అలాగే శంకర్ అన్నాడు సుధాంశు. రాగదీపం 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.